ప్రేక్షకులకు నమస్కారములండి. నేను డాక్టర్ లక్ష్మణ్, చైర్మన్ శ్రీ ధన్వంతరి ఆయుర్వేద వైద్య నిలయం. సో ఇవాళ ముఖ్యంగా మనం చర్చించబోయేది కిడ్నీలో రాళ్ళండి. అంటే క్యాల్కులై అంటాం మనము. సో ఇది కిడ్నీ స్టోన్స్ అని కూడా అంటూ ఉంటాము. సో దీని యొక్క పరిష్కారము మనం ఏ విధంగా చేయాలి, దీంట్లో మనం ఏ విధంగా కొన్ని జాగ్రత్తలు పడాలి. సో ఈ వ్యాధి వచ్చినప్పుడు ఏ ఆహార పదార్థాలు మనం తినకుండా ఉండాలి. సో అవి నేను దాని యొక్క విశ్లేషణ నేను చెప్తానండి. సో ఇక్కడ ఆయుర్వేదంలో ఈ కిడ్నీ స్టోన్స్కి అనేది చాలా అద్భుతమైన ఔషధాలు, ఎన్నో రకాల ఔషధాలు దీంట్లో ఉన్నాయి. అయితే కిడ్నీ స్టోన్ యొక్క సైజుని బట్టి కొన్ని ఔషధాలు అనేది కాంబినేషన్స్ మారుతూ ఉంటాయి. సో అందరికీ చాలా తేలిగ్గా చేసుకునే విధంగా, సో దానికి మంచి ఫలితం అందే విధంగా కొన్ని సూచనలు అనేది నేను చేస్తూ ఉంటాను. దీంట్లో ముఖ్యంగా ఈ కిడ్నీలో వచ్చేసేసి కాల్షియం స్టోన్స్ కానీ, కాల్షియం ఆక్సలేటు, ఫాస్ఫేటు, ఈ రకాల కొన్ని కెమికల్స్ వల్ల కొన్ని రకాల స్టోన్స్ అనేది అవుతూ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క దాంట్లో ఫలితాలు కొంచెం ముందు వెనక అవుతూ ఉంటాయి. సో ఎందుకంటే దాని యొక్క కెమికల్ కాంపోజిషన్ అనేది వేరుగా ఉంటాయి అన్నమాట. దీనివల్ల పెయిన్, చాలా విపరీతమైన నొప్పి వస్తూ ఉంటుంది. ఆ యొక్క సైజ్ కంప్లీట్గా అడ్డుపడడం వల్ల మనకు ఈ మూత్రంలో మంట కానీ, ఒక్కొక్కసారి రక్తం రావటం కానీ, లేదంటే చాలా విపరీతమైన నొప్పి వెనకాల నుండి ఈ ముందు భాగము, ఇంగ్వైనల్ రీజన్ అంటాము. సో వెనకాల నుండి ఈ ముందు భాగానికి తీవ్రమైన నొప్పి వస్తూ ఉంటుంది. సో ఈ యొక్క నొప్పి భరించలేక ఎంతోమంది ఆపరేషన్ చేయించడానికి వెళ్తూ ఉంటారు. సో చాలా మటుకు కండిషన్స్లో ఆపరేషన్ వరకు అవసరం లేకుండా ఎన్నో ఔషధాలు దాన్ని పరిష్కరించడానికి ఆయుర్వేదంలో సూచింపబడినాయి అన్నమాట. సో ఈ యొక్క ఔషధం తయారీ విధానం నేను కొన్ని చాలా సింపుల్గా దొరికే ఔషధాలతో నేను చెప్తానండి. అయితే ఒక మూలిక, ఆ మూలిక వచ్చేసేసి అటిక మామిడి అంటామన్నమాట. అటిక మామిడి సాధారణంగా మన ఇంటి ముందు కూడా ఎంతో విరివిగా దొరికే ఔషధ మూలిక. సో ఈ యొక్క ఔషధ మూలిక అటిక మామిడి, ఆ యొక్క అటిక మామిడి ఆకులు ఒక 6-7 ఆకులు తీసుకునేసేసి నీళ్ళలో బాగా నీట్గా కడిగేసేసి దాన్ని నమలేసి తినేసేయడం అండి. సో ఈ విధంగా ఉదయం సాయంత్రం కనుక తిని మింగేసినట్లయితే, మంచి వేడి నీళ్ళు తాగినట్లయితే చాలా తక్కువ సమయంలోనే ఈ యొక్క కిడ్నీ స్టోన్స్ మనకు వెళ్ళిపోవడం జరుగుతుంది. మళ్ళీ కిడ్నీకి అయిన డ్యామేజ్, అంటే లోపల ఎక్కడైతే దెబ్బ తగిలి ఉంటుందో ఆ దెబ్బ కూడా ఇన్ఫెక్షన్ కూడా తగ్గిస్తూ వస్తుంది క్రమేణా. సో దీంతో పాటు మీరు అనుపాన ఔషధం అనేది ఏం చేస్తుందంటే, మనం తీసుకున్న ఒక ఔషధానికి ఇంకా బలాన్ని పెంచి ఇంకా మెరుగ్గా పనిచేసే విధంగా చేయటానికి ఆయుర్వేదంలో అనుపానము అని చెప్పేసి చెప్తామన్నమాట. అంటే దాంతోపాటు తీసుకునే వేరే ఒక కాంబినేషన్లో ఔషధము. సో ఈ కాంబినేషన్లో దీన్ని ఇంకా మెరుగుపరుచుకొని వాడుకోవాలి అనుకునే వాళ్ళకు నల్ల ఉలువలు రాళ్ళు లేకుండా చెరిగేసేసి, అది ఒక 50 గ్రాములు నల్ల ఉలువలు రాత్రి నీళ్ళలో నానబెట్టేసేసి, కచ్చపిచ్చగా దంచి నీళ్ళలో నానబెట్టేసేసి, ఒక గ్లాస్ నీళ్ళలో 200 ml నీళ్ళలో నానబెట్టేసేసి ఉదయం దాన్ని బాగా మసలబెట్టాలండి. మసలబెట్టేసేసి ఒక చిన్న టీ కప్పు, అంటే సుమారు ఒక 50 ml కషాయం వచ్చేటట్లు తీసుకునేసి దాన్ని వడబోయాలి. సో ఈ ఉలువలు అనేది మీరు తినకూడదు. కేవలం ఆ ఉలువల యొక్క కట్టు మాత్రమే తీసుకునేసేసి దానిలో 1 గ్రాము యవక్షారము అని చెప్పేసి మనకు ఆయుర్వేద షాపుల్లో దొరుకుతాయండి. యవక్షారము 1 గ్రాము యవక్షారము దీంట్లో ఈ యొక్క 1 గ్లాసు, అంటే ఒక 50 ml కషాయంలో కలిపేసేసి ఉదయం సాయంత్రము ఈ ఔషధం ఈ ఆకు, అటిక మామిడి ఆకు తిన్న తర్వాత, లేదు అటిక మామిడి ఆకు లేకున్నా కానీ కేవలం ఇది కషాయం కూడా తీసుకోవచ్చు మీరు. రెండిట్లలో ఏది ఒకటి సపరేట్గా కూడా వాడుకోవచ్చు, 2 కంబైన్ చేసి కూడా వాడుకోవచ్చు. సో ఈ విధంగా ఉదయం సాయంత్రం కనుక మీరు వాడినట్లయితే అతి తక్కువ సమయంలో ఈ నొప్పి, దాంట్లో ఉండే స్టోను ఏదైతే ఉన్నదో దానివల్ల వచ్చే ఇన్ఫెక్షను, ఇవన్నీ కూడా క్రమేణా తగ్గుతూ కంప్లీట్గా నార్మల్ అవుతారండి. సో ఈ యొక్క ఔషధం మీరు తప్పకుండా సేవించండి. ఎవరైతే బాధపడుతున్నారో ఈ యొక్క సమస్యతో వాళ్ళకి షేర్ చేయండి. సో దీంట్లో ముఖ్యంగా తినకూడని పదార్థాలు టమాటో ఒకటి, పాలకూర ఒకటి, క్యాబేజ్ ఒకటి, కాలీఫ్లవర్ ఒకటి, ఇలాంటి కాల్షియం డైరెక్ట్గా దాంట్లో ఉండే ఆహారం అనేది కొంచెం తగ్గించి తినటం వల్ల మళ్ళీ తయారీ కాకుండా చాలా అద్భుతమైన ఫలితాలు అందుతాయి. ధన్యవాదములండి. ఆయుర్వేద గిరిజన మూలిక
మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.